చిచి, నాకు ఇలాంటి ఆలోచనలు వచ్చినాయండి. నేను చాలా మంచివాడిని, బుద్ధిమంతుణ్ణి. నాకు ఇలాంటి ఆలోచనలు రాకూడదు. రాకుండా ఉండాలంటే రాదొచ్చేయాలి. హలో, హలో రాధా, నేను. ఏంటండి? నువ్వు అర్జెంట్ గా బయలుదేరి వచ్చేయాలి. నిన్నే కదా వచ్చాను, అప్పుడే ఎలా కుదురుతుంది? అదంతా నాకు తెలియదు. నువ్వు రాకపోతే నేను చెడిపోయే అవకాశం ఉంది. చెడిపోతారా అంటే? అది సిగరెట్ కాల్చాలన్న కోరిక పీకేస్తుంది. కష్టపడి అంచుకుంటున్నాను. నాకు ఇచ్చిన మాట మీరు తప్పారని నాకు తెలుసు. బుద్ధిగా పడుకోండి. నా వల్ల కాదు, వచ్చేయి ప్లీజ్. సర్దుకుపోవాలి. ఎవరన్నా అమ్మాయి గారు? మా ఆయన గారు. అంతే కదా రాదా, నీ తీయటి పెదాల మీద వెచ్చని ముద్దు పెట్టాలనుంది. అలా అనిపించడం చండాలం. ఆ విషయం మాకు అనిపించడం పరమ చండాలం. అది కాదు మావ గారు. ఏది కాదు, అది సృష్టికి విరుద్ధం. నలుగురు వింటే నవ్విపోతారు. పోలీసులకు తెలిస్తే ప్రకృతి విరుద్ధం, చట్ట విరుద్ధం, అక్రమ సంబంధం కింద కేసు పెట్టి జైల్లో తోస్తారు. సినిమా వాళ్ళకి తెలిస్తే ఫైర్ సినిమా లాగా మిమ్మల్ని నన్ను పెట్టి ఎఫ్ఐఆర్ అనే సినిమా తెస్తారు. సింగరాజు రంగరాజు వంశానికి మాత్రం తెచ్చి ఇలాంటి పనులు చేస్తే అల్లుడు గారిని కూడా చూడండి. చెవడాలు వచ్చేస్తాను, జాగ్రత్త. మావగారు, నేను రాత్రితో మారుతుంటే మధ్యలో మీరు ఫోన్ తీసుకున్నారు. అంటే ఆ మాట్లాడినందుకు మీరు అమ్మాయి గారితోనా? మాతో అట్లాంటి అప్రాచిపు కోత కూసారనుకున్న కోపం వచ్చింది. మా కోపం తెప్పించినందుకు క్షమాపణ చెప్పండి. సారీ, కొంచెం రాధను పంపిస్తారా? పంపను. అమ్మాయి గారు సెలవులో ఎవరికి ఇక్కడే విశ్రాంతి తీసుకుంటారు. నా బాధను అర్థం చేసుకోండి. భోజనానికి ఇబ్బందిగా ఉంది. బయట హోటళ్ళు ఉన్నాయి, అక్కడ భుజించండి. భార్య ఊళ్ళో లేనప్పుడు భర్త తప్పనిసరిగా హోటల్లో భుజించాలి. అప్పుడు కానీ భార్యకి ఎటువంటి కమ్మదనం గొప్పదనం తెలుస్తావదు. సరే, రాధకు ఫోన్ ఇవ్వండి. ఏమను, అమ్మాయి గారు నిద్రకు ఉపక్రమించారు. తమరు కూడా ఆ పని చేస్తే ఆరోగ్యకరం. ఉంటాం. అమ్మో, పెట్టేశాను. రాధకు నేను మొగుడిని అయితే నా మామగారు నాకు మొగుడు అయ్యాడేంటి? అవును, ఇంతకు సింగరాజు లింగరాజు మావయ్య భార్య ఊళ్ళో లేనప్పుడు హోటల్లో భోజనం చేయొచ్చు అన్నాడు. సింగిల్ మీనింగ్ లో అన్నాడా, డబుల్ మీనింగ్ లో అన్నాడా? డబుల్ మీనింగ్ లోనే అని ఉంటాడు. అమ్మో, మామగారు ముక్కోపే కాదు, చిలిపి కూడా. కొత్తిమీర పువ్వు లాంటి పిల్లరు. మీరు సింగిల్ మీనింగ్ లోనే అని ఉంటారు, నేనే డబుల్ మీనింగ్ లో తీసుకున్నా. ఇప్పుడు ఏం చెప్తాడా ఏంటో. హలో హలో, ఎవరు? ఎవరు? నేను సార్ నిషాని, మీ పర్సనల్ ని. 1 minute. హలో, చెప్పండి. పర్సనల్ ని అండి అనకూడదు. పర్సనల్ ఏంటి? పర్సనల్ సెక్రటరీ. ఆఫీస్ కాదు కదా, అందుకని అలా అన్నాను. బై ద బై, మీ మిస్సెస్ ఊళ్ళో లేరు కదా, ఒంటరిగా బోర్ కొట్టదు? ఆఫ్ కోర్స్. నాకు బోర్ కొడుతుంది. ఇప్పుడు నేను ఫోన్ ఎందుకు చేశానో తెలుసా? బోర్ కొట్టి? నో, రేపు మీకు డిన్నర్ పార్టీ ఇద్దాం అనుకుంటున్నాను. ఏంటి స్పెషల్? రేపు నా బర్త్డే. ఓ, అడ్వాన్స్ విషెస్. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ. గుడ్ నైట్. గుడ్ నైటా? బయట భోజనం తప్పేటట్టు లేదు. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ. నేను అతిగా చదువు తీసుకుంటున్నాను అనుకోకపోతే చిన్న అడ్వైస్, మీరు స్మార్ట్ గా డైనమిక్ గా ఉంటారు. ముసలాగా ఈ డ్రెస్ ఏంటి, ఆ కళ్ళజోడు ఏంటి? మార్చే బాస్. బై ద బై, ఇవాళ రాత్రి మీకు ఫోన్ చేస్తాను. ఎందుకో తెలుసా? మీ ఇంట్లో మీకు బర్త్డే పార్టీ ఇద్దామని. అలాగే అడ్వాన్స్ గా మీకు ఇంకోటి ఇవ్వాలి. ఏంటిది? క్లోజ్ యువర్ ఐస్. కొంచెం అతిగానే చనువు తీసుకుంటాను. తీసుకుంటే తీసుకొని 7 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళింది.
మామగారు వచ్చాడు. ఆయన అని ఎలా తెలుసు? ఈ ప్రపంచంలో తలుపులు బాధేది ఆయన ఒక్కడే. ఆయన కంట మనం ఇలా పడ్డామంటే కొంపలు ఆరిపోతాయి. పిల్లలు వెనక నుంచి పారిపో. త్వరగా త్వరగా వెళ్ళు. చాలా disappoint Sorry, sorry, sorry. చేస్తున్నావు. నీ ఆఫీస్లో మారిపోతా. అమ్మో! ఏమిటండి తలుపులు తీయడానికి దాల్స్యం? నిద్రపోతున్నానండి. ఆ. మీరేంటి అర్ధరాత్రిగాడా? నేను ఇలా సడన్ గానే వస్తాను. ఎరువులు కొనడానికి వచ్చాను. పొద్దున్న వెళ్ళిపోతాను. మీరు వెళ్ళి పై గదిలో పడుకోండి, నేను కింద గదిలో పడుకుంటాను. తలుపేసి తలుపునే వేస్తానండి. వెళ్ళండి మీరు. ప్రతిదానికి ఆలస్యాలు. అల్లుడు గారు అమాయకులు. నేను వారి శీల పరీక్షకు వచ్చానని గ్రహించలేకపోయారు. మామగారు ఇంత కుట్ర చేస్తారా? చెప్తా. రాదా రాదా, నువ్వు లేకుండా నేను ఉండలేను రాదా. ఊరు నుంచి ఎప్పుడు వచ్చేస్తావు రాదా? వచ్చి రాదా. ఈ కుట్రలో ఉందా మామగారు? శీలం టెస్ట్ చేయడానికి వస్తారా? పెళ్ళం ఊళ్ళో లేదు, ఇళ్ళు మూసిన తలుపులు తెరవడం లేదు. చెప్పానుగా 7 years ఇచ్చింగ్, మన లెక్క తప్పదు. ఓ పని చేస్తావా? ఏంటి మూసుకుని పంజుడు. ఈడొక్కడ నో సారీ. మీ మామగారు వస్తే ఆ, మీరేం చేస్తారా? బై ఇలాంటి కాలు పట్టి ఒకటి మీ సోఫాలో పడిపోయింది. ఆ? ఏం లేదు, పని వాళ్ళు ఎవరైనా కాచేస్తారేమోనని చెప్తున్నాను. అలాగే ఇంటికి వెళ్ళిన తర్వాత తప్పకుండా చూస్తాలే. నిన్న సగంలో వదిలేసిన ఫైల్ ని ఇవాళ ఓపెన్ చేద్దామా? సాయంత్రం నాకు కొంచెం బయట పనులున్నాయి. 7-7:30కి వచ్చేస్తాను. ఆ తర్వాత ఫోన్ చేసి రా. ఇవాళ డిసప్పాయింట్ చేస్తే చంపేస్తాను. ఏమిటమ్మా రాధా, పిల్లలు సెలవులు అయిన వరకు పుట్టింట్లో ఉంటారన్నావు, అప్పుడు వచ్చేసావేంటి? ఏం లేదు పిన్ని, ఆయన భోజనానికి ఇబ్బంది అవుతుందని వచ్చేసాను. కాదులే, విడిచి ఉండలేక వచ్చేసావు. నేను అంతే. ఆ మాటకొస్తే ఆడాళ్ళందరూ అంతే. పెళ్ళయ్యాక మొగుడే లోకం, మొగుడే దైవం. వస్తాను పిన్ని. అలాగే రాధా, ఈ రాత్రికి నిద్ర ఉండదో ఏమో. ఊరుకోండి పిన్ని, మీరు మరీను. లక్కీ డిప్ లో గిఫ్ట్ ప్యాకెట్ వచ్చిందంటే వందన షాప్ లో నా కోసం పట్టు చీర కొనుంటారు. తాళం వేసాను కదా, తీసిందేంటి? రాదొచ్చిందే. అమ్మో! అమ్మో, అమ్మ చచ్చా. విశ్వకాలు పట్టి రాధకు దొరికిందంటే మన పని క్లోజ్. చూసుంటుందా? చూసుండదులే, లేకపోతే కూల్గా ఎలా ఉంటుంది. రాధ కంట పడకుండానే కాలుపెట్టి దాచేయాలి. అరే రాధా, వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్. చెప్పా చేయకుండా సడన్ గా వచ్చేసావేంటి? నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు నా కోసం నిద్దట్లో కూడా కలవరిస్తున్నారటగా, అందుకే వచ్చేసాను. అవును, కాలువ నుంచి పొరపాటు చేశాను. ఆ మామగాడు ఉన్నాడా? ఏంటి? ఏం లేదు. ఏం లేదు. ఏమండి, నా కోసం ఏం కొన్నారో చెప్పండి. ఏం కొనలేదే. అబ్బా ఊరించకండి, చెప్పండి. నిజంగా ఏం కొనలా. ఏమీ కొనకపోతే లక్కీ డిప్ లో ఈ ప్రైజ్ ఎలా వచ్చింది? అది ఈ డ్రెస్ కొనుక్కున్నాను. నాకేమైనా కొన్నారేమో అనుకున్నాను. అవును, దసరా బుల్లోళ్ళ ఈ డ్రెస్ ఏంటి? గ్లామర్ గా ఉందని. నా కంటికి మీరు ఎప్పుడు గ్లామరస్ గానే ఉంటారు. ఏంటి కంపు? కంపు కాదు, సువాసన, పాయిజన్ సెంట్. పాయిజనా? అంటే విషం? ఎవరు పెట్టారండి మీకు విషం? ఎవరో పెట్టమంటే నేనే కొనుక్కున్నా. కోరి కోరి విషం కొనుక్కోవడం ఏంటండి? అవును, మీరు కంగారు పడుతున్నారేంటి? కంగారు పట్టమంటే నేనెందుకు కంగారు పడతాను? తప్పు చేస్తే కంగారు పడాలి. ఆఫీస్ వర్క్ తలకాయ నొప్పి కొంచెం. కాఫీ కాఫీ కాఫీ. అలాగే.
దొరకవే, నన్ను దొరికించకే. ఏంటి వెతుకుతున్నారు? దేనికోసమేనా? ఎక్కడుంది ఇది? ఏంటండి కనపడలేదు. మళ్ళీ వెతుకుతున్నారు? అరే, రెండో పట్టీ కోసం వెతుకుతున్నాను. రెండో పట్టి ఏంటి? నీకోసం 2 పట్టీలు కొన్నాను. ఓ పట్టీ ఏమో నీ చేతిలో ఉంది. ఆ రెండో పట్టీ ఇక్కడే. ఏంటండి మీరు పట్టీలు కొంటే బీరువాలో పెట్టాలి కానీ ఇలా సోఫాలో ఎందుకు పడేశారు? అది ఈ పట్టీ నీ కాళ్ళకి తొడిగితే ఎంత అందంగా ఉంటుందో ఊహించుకుంటూ రాత్రి అంతా సోఫాలో పడి నిద్రపోయాను. పొద్దున్న ఆఫీస్కి వెళ్ళాడవాళ్ళు సోఫాలో మర్చిపోయి వెళ్ళిపోయాను. దానికి ఎందుకండి ఇంత హైరాణ పడ్డాం? నెమ్మదిగా నేను వెతుకుతాను గానీ మీరు కాఫీ తాగి వెళ్ళి స్నానం చేసి రండి. బాగుంది, బాగుంది. నిషాయ్. హలో, హలో కృష్ణ, నేను వచ్చే ముందు ఫోన్ చేయమన్నావుగా, బయలుదేరుతున్నాను. వద్దు, అనుకోకుండా మా ఆవిడ ఊరు నుంచి వచ్చేసింది. నేను మీ ఇంటికి వచ్చినప్పుడేమో మీ మామగారు వచ్చి మన ప్రోగ్రామ్ అప్సెట్ చేశారు. ఇప్పుడేమో మీ ఆవిడ వచ్చేసింది. బ్యాడ్ లక్. సరే సరే, రేపు మాట్లాడుకుందాం. ఫోన్ పెట్టి. అన్నట్టు నా కాల్ పట్టి దొరికిందా? మా ఆవిడకి దొరికింది. అనుమానిస్తుంది అనుకున్నా, ఏదో నచ్చెప్పి మేనేజ్ చేశాను, నమ్మేసింది. సరే, రేపు ఆఫీస్కి వచ్చి మాట్లాడుకుందాం. ఫోన్ పెట్టి. బాయ్.